వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. విమానంలో ఎగురుతున్నంతసేపు బాగుంటుంది. ఏదైనా జరిగి కాస్త షేక్ అయితే ప్రాణాలు గుండె నుంచి జారి అరచేతిలోకి వచ్చేస్తాయి. అలాంటి ఫీలింగే బుధవారం కొందరి ప్రయాణికులకి కలిగింది. బుధవారం సాయంత్రం 220 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో అకస్మాత్తుగా వడగళ్ల వాన పట్టడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం 6:30కి సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. అయితే విమాన సిబ్బంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని విమానాన్ని ఎయిర్లైన్ ఏఓజీ ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్గా ప్రకటించింది అని గ్రేటర్ కశ్మీర్ అధికారులు తెలిపారు. అయితే శ్రీనగర్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇండిగో కూడా ప్రకటించింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ మధ్య నడుస్తున్న విమానం మధ్య మార్గంలో అకస్మాత్తుగా వడగళ్ల వాన ప్రమాదానికి గురైందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. విమానం క్యాబినెట్ సిబ్బంది ప్రోటోకాల్ను పాటించారని కూడా వివరించింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్కి నడుస్తున్న ఇండిగో విమానం 6E2142 మార్గ మధ్యలో అకస్మాత్తుగా వడగళ్ల వాన బారిన పడింది. అయితే విమానం లోపల నుంచే ప్రయాణికులు అరుస్తూ ప్రార్థన చేస్తున్న అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి. డెరెక్ ఓబ్రియన్, సాగరికా ఘోష్, నదిముల్ హక్, మమతా ఠాకూర్, మానస్ బియాన్ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం అదే విమానంలో ఉంది. వారు కూడా దీనిపై స్పందించారు. ఇది మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం. నా జీవితం ముగిసిపోయిందని నేను అనుకున్నాను. ప్రజలు అరుస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన పైలట్కి అభినందనలు. మేము ల్యాండ్ అయ్యే సమయానికి విమానం ముందు భాగం పూర్తిగా పాడైపోయిందని ఘోష్ తెలిపారు. సకాలంలో స్పందించి ఏటీసీకి సమాచారం అందివ్వటమే కాకుండా ఒకవైపు వడగళ్ల వాన నుంచి దంచి కొడుతున్నా ఎక్కడా భయపడకుండా సురక్షితమైన ల్యాండింగ్ చేసినందుకు పైలట్ని అభినందించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.